ఈ నెల 22వ తేదీ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం కప్ పోటీల్ని నిర్వహిస్తున్నట్లు డిఆర్ఎం రామకృష్ణ వెల్లడించారు. పటాభిపురంలోని తన కార్యాలయంలో మంగళవారం పోటీలకు సంబంధించిన కరపత్రాలని డిఆర్ఎం ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులతో పాటు ప్రైవేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు పోటీలో పాల్గొనేందుకు అర్హులని అన్నారు. పోటీలో విజేతలుగా నగదు ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయని, ఉత్సాహంగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. So I am extremely pleased to announce the second edition of DRM Cup. DRM Cup అనేది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. దిస్ ఇస్ ఏ స్పోర్ట్స్ ఈవెంట్. లాస్ట్ ఇయర్ ఇదే మంత్లో జరగడము అండ్ దానికి మంచి రెస్పాన్స్ రావడము, ప్యాట్రనైజ్ ఇవ్వడము జరిగింది. అండ్ ఈసారి సెకండ్ ఎడిషన్ ఆఫ్ డిఆర్ఎం కప్ జరిపిస్తున్నాం. సో దిస్ ఇస్ ఏ వెరీ మచ్ కోవెటెడ్ ఈవెంట్ అనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ రైల్వేస్కి సంబంధించింది కాదు. రైల్వేస్ తోటి ఎవరైతే ఆర్గనైజేషన్స్, ప్రైవేటును పబ్లిక్ ఆర్గనైజేషన్స్ సంబంధం పెట్టుకుని ఇప్పుడు వరకు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వీఆర్ రీచింగ్ అవుట్ టు దెమ్ అండ్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ లార్జ్ నెంబర్స్. ఇప్పుడు ఈ పార్టిసిపేషన్ కూడా ఎంత పాజిటివ్గా ఉందంటే అరౌండ్ 35% ఇంక్రీజ్ ఉంది పార్టిసిపేషన్లో. అండ్ లాస్ట్ టైం 3 ఈవెంట్స్ నడిపించాము. అది క్రికెట్, బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్. సో ఈసారి 4th ఈవెంట్ కూడా మనం ఆర్గనైజ్ చేస్తున్నాము, బాస్కెట్బాల్ అనేది. సో ఇంకోటి లాస్ట్ టైం కన్నా బెటర్ ఫెసిలిటీస్, బెటర్ ప్లేయింగ్ గ్రౌండ్ ఏర్పాటు చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు క్రికెట్కి 16 టీమ్స్ రిజిస్టర్ చేసి ఇది పాల్గొనడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ 12 టీమ్స్ వచ్చారు. అలాగే బ్యాడ్మింటన్ లాస్ట్ టైం 32 టీమ్స్, ఇప్పుడు 48 టీమ్స్ రిజిస్టర్ అయ్యారు. వాలీబాల్ లాస్ట్ ఇయర్ 12, ఈసారి 16 టీమ్స్ వస్తున్నారు. అండ్ బాస్కెట్బాల్ ఇప్పుడు న్యూలీ ఇంట్రడ్యూస్డ్. సో ఇప్పటి వరకు ఎంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు? 12 టీమ్స్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయ్యారు అన్నమాట. సో రైల్వేస్లో ఈ స్పోర్ట్స్ ఈవెంట్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్గా అందరూ భావించి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ రైల్వేస్ గుంటూరు డివిజన్ అనేది చాలా ఈజ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్. సో ఈ స్పోర్ట్స్ ఈవెంట్ అనేది ఏ రకంగా మనకి ఇంపార్టెన్స్ ఉందంటే, ఇది ఆర్గనైజేషన్ లోపల ఉన్న విత్ ఇన్ ద ఆర్గనైజేషన్స్ ఒక స్పోర్ట్స్మెన్షిప్ అనేది, లీడర్షిప్ అనేది ఈ స్పోర్ట్స్ ద్వారా ఈ క్వాలిటీస్ అందరిలో ఇలా కలిగి వాళ్ళ ఇంటర్నల్ ఆర్గనైజేషనల్ బిహేవియర్కి చాలా మేలు చేస్తుంది. అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ దర్ గ్రోత్ అండ్ రైస్ ఆఫ్ దర్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్.